ఈ ప్రాంతాల్లో ఉన్న తండాలు దళిత వాడల్లో ఉన్న పేదల బిడ్డలు బలైన వర్గాల బిడ్డలు చదువుకోవాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లై రాజ్యం ఏలాలి అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలమూరు యూనివర్సిటీ ఇస్తే అక్కడ చదువులు చెప్పే పంతుల పదవులు 150 ఉంటే 10 ఏళ్ళు 130 ఖాళీలు పెట్టిండు. యూనివర్సిటీ పేరు మీద పంతులు లేకపోతే పిల్లలు చదువుకునేది ఎట్లా అని చెప్పి నేను చంద్రశేఖరరావుని ప్రశ్నిస్తున్నా. మా ప్రాజెక్టులు కట్టలే, కృష్ణానది మా పక్కనే పారుతున్నా, మా జూరాల ప్రాజెక్టు పూర్తి చేయకుండా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా ఇవాళ మా రైతులు వలసలు పోతుంటే నువ్వు ఆనందంతో నీ రాజ్యం నడుపుకున్నావు తప్ప మాకేమన్నా ఇచ్చినవా? మాకు చదువుకుల్లో సహకరించలే, మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సహకరించలే, మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురాలే. మళ్ళీ ఇవాళ పనులు గెలుచుకుంటూ వచ్చి మాకు ఓట్లు వేయండి, మేము మీ పనులు గెలుస్తాము, పార్లమెంట్లో పోయి గుర్రు పెట్టి నిద్రపోతామని అంటున్నాడు. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. శ్రీనివాసరెడ్డి మంచోడు, నాకు కూడా తెలిసినోడు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన ఎంపీటీసీ చేసింది, కేసీఆర్ ఎంపీ చేసింది, ఆయన అదృష్టం బాగానే ఉంది. 5 ఏళ్ళు పార్లమెంట్లో శ్రీనివాసరెడ్డి ఏ రోజైనా పల్లెకు పలకరింపు మాట్లాడిందా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిందా? మనిషి మంచోడే కానీ మంచానికి పడ్డాడు. లేవనికే శాత కాదు, లేస్తే మాట్లాడడానికి ఆయనకు అధికారం లేదు. మరి అట్లాంటి శ్రీనివాసరెడ్డిని మళ్ళొక్కసారి ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థాన్ని పంపించింది. ఏం చూసేయాలి? పిల్లగాడు 5 ఏళ్ళు చదివిండు, ఇవాళ పరీక్షలు రాయడానికి వచ్చిండు. 5 ఏళ్ళలో నేర్చుకోకపోయే, ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే. అట్లాంటి శ్రీనివాసరెడ్డికి ఓటేస్తే ఇవాళ మనకేమన్నా ఉపయోగమా? నిన్న మనకి మా కారు కొంచెం ఖరాబ్ అయింది, గ్యారేజ్ పోయింది. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాదే, నీ కారు ఇంజను అనుము సెంటర్ ఇంకా మళ్ళీ రాదు, తూకం కమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే, వర్క్ షాప్ నుంచి మళ్ళీ ఇంటికి రాదు. ఇంకో సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే. నీ కారు నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి, నీ కారే కాదు నీ అయ్య ఆరోగ్యం కూడా అందించండి. ఎందుకంటే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయననే నీ అయ్య బోర్ల పడ్డాడు, బొక్కలు ఎదిగిన ఇయ్యాలకి నడవలేకపోతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిరు.